ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందాం. ఇది నిజంగా ఒక విధంగా జరిగినదే. ఒక ఊళ్ళో ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడికి తల్లిదండ్రులు లేరు. ఆ పిల్లవాడు చదువుకునేందుకు అవసరమైన డబ్బులు కూడా ఉండేవి కావు వాడి దగ్గర. అందుకని ఇల్లు తిరిగి ఇంట్లోకి పనికి వచ్చే వస్తువులను అమ్మేవాడు. అలా వచ్చిన డబ్బుతో దాని మీద కొద్దిగా లాభం వస్తే దాంతో చదువుకునేవాడు. ఒక రోజున అలా అమ్మకానికి పోయినప్పుడు అతనికి బాగా ఆకలి వేసింది. ఎండ విపరీతంగా ఉంది, నీరసంగా ఉంది, ఇక తిరగలేని పరిస్థితి. చేతిలో ₹1 మాత్రమే ఉంది. ఏం చెయ్యాలి? అక్కడే దగ్గరలో ఉన్న ఇంటి తలుపు తట్టి కొంచెం అన్నం పెట్టమని అడుగుదాం అనుకున్నాడు. అతను వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు. అయితే ఓ చక్కని యువతి ఇంటి తలుపు తెరిచేసరికి వాడికి ఇక ఏమి అడగాలో తోచలేదు. ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా అని మాత్రం అడగగలిగాడు. అయితే పిల్లవాడి ముఖం చూస్తే వాడికి ఆకలిగా ఉంది అని ఎవరైనా కనుక్కోగలరు. అందుకని ఆమె మంచినీళ్లకు బదులు వాడికి ఒక పెద్ద గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లవాడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. సంతోషంగా ఆ గ్లాసుడు పాలు తాగేశాడు. తాగేశాక మళ్ళీ గుర్తుకొచ్చింది, తన దగ్గర ఉన్నది ₹1 కదా అని. పిల్లవాడికి చాలా సిగ్గు వేసింది. అయినా అడిగాడు సిగ్గుతో, జేబులో చెయ్యి పెడుతూ, మీకు ఎంత చెల్లించాలి అని. ఆమె అంది, నువ్వు ఏమీ చెల్లించనవసరం లేదులే అన్నది ఆ యువతి నవ్వుతూ. దయతో చేసిన పనికి ప్రతిఫలం తీసుకోకూడదట, మా అమ్మ చెప్పింది అన్నది ఆ యువతి. పిల్లవాడి కళ్ళు చెమర్చాయి. అయితే మీకు కనీసం నా హృదయపూర్వక కృతజ్ఞతలైనా చెబుతాను, అవి స్వీకరించండి అని చెప్పి వాడు అక్కడి నుంచి ముందుకు సాగాడు. ఆ గ్లాసుడి పాలతో పిల్లవాడి ఆకలి అప్పటికి ఎలాగో తీరింది. శారీరకంగా సత్తు వచ్చింది. అయితే దానితో పాటు వాడి మనస్సు ఒక మార్పునకు లోనైంది. మనిషిలోని మంచితనం పట్ల, దేవుని కరుణ పట్ల ఆ పసి హృదయంలో ఒక నమ్మకం ఒకటి చిన్న విత్తనం మొలకెత్తినట్టుగా మొలకెత్తింది. రాను రాను అది బలపడింది. ఆ పిల్లవాడు పెద్దయ్యేసరికి ఆ నమ్మకం అతనిలో వ్రేళ్ళు ఊనుకున్నది. చాలా సంవత్సరాలు గడిచాయి. రోజులు ఒకేలా ఉండవు. అప్పటి ఆ యువతి ఇప్పుడు పెద్దదైంది. ఏదో ప్రమాదకరమైన జబ్బుకు లోనై ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. స్థానికంగా ఉన్న వైద్యులకు లొంగలేదు. వాళ్ళు ఆమెను పట్టణానికి తీసుకువెళ్ళి ప్రత్యేక వైద్యులకు చూపించమన్నారు. ఆమెను చేర్చుకున్న ఆసుపత్రి వాళ్ళు ఆమె సమస్యను పెద్ద డాక్టర్ గారికి అప్పగించదలిచారు. ఆమె వివరాలున్న ఫైలును డాక్టర్ గారి దగ్గరికి పంపించారు. ఆమె ఊరు పేరు చూసిన డాక్టర్ గారు వెంటనే లేచి ఆమెను చూసేందుకు బయలుదేరి వచ్చాడు. ఆమెను చూడగానే పెద్ద డాక్టర్ గారికి కళ్ళు చెమిర్చాయి. ఎలాగైనా ఆమెను రక్షించాలి అని నిశ్చయించుకుని ఆయన ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. చాలా రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన తర్వాత చివరికి ఆమె తన జబ్బు నుంచి బయటపడింది. ఇక ఆమె ఇంటికి వెళ్ళవచ్చు. వెళ్లే ముందు ఆసుపత్రికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడమే తరువాయి. ఎంత ఖర్చు అయిందో దాన్ని తనకోసారి చూపించమని ఆసుపత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు పెద్ద డాక్టర్ గారు. దాన్ని చూసిన తర్వాత ఆయన ఆ బిల్లు చివరలో ఏదో రాసి ఆమెకు అందజేశారు. ఆమె ఆ బిల్లును చూసేందుకు కూడా భయపడిపోయింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, అంత పెద్ద మొత్తాన్ని తన జీవితాంతం కష్టపడినా చెల్లించలేదు. అయినా చేసేదేమీ లేదు. ఆసుపత్రికి డబ్బు కట్టాల్సిందే. వణికే చేతులతో కవరును తెరిచిందామె. బిల్లు చివర్లో రంగు ఇంకుతో రాసిన అక్షరాలు ఆమెను ఆకర్షించాయి. ఒక పెద్ద గ్లాసుడు పాల ద్వారా ఈ బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించబడింది. కింద డాక్టర్ గారి సంతకం. ఆమె కళ్ళు చెమర్చినాయి. గతం గుర్తుకు వచ్చింది. దయ కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి. మన కరుణ
సహాయం చేసే గుణం తిరిగి మనకెలా అక్కరకు వస్తాయో ఎవ్వరము చెప్పలేము. మనం ఏ పంట వేస్తే అదే పంట కోస్తాం. మనం పుణ్యం చేస్తే ఆ పుణ్యమే మనల్ని కాపాడుతుంది. అదే పాపం చేస్తే అదే పాపం మనల్ని భక్షిస్తుంది. అందుకే మనం ధర్మం చేస్తూ మన పిల్లల చేత కూడా ఈ ధర్మం చేయిస్తూ ఉండాలి. అప్పుడు వారు ఎంత పెద్దవారైనా ధర్మం చేయటం మర్చిపోకుండా ఉంటారు. ఆ ధర్మమే వారిని రక్షిస్తుంది. శివయ్య అందరినీ చల్లగా చూస్తాడు. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.